जी सरकार कितने रूम चाहिए 4 कमरे అర్థమైందా? 4 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువారప్ప కేడులు గొండాలు ఉందా? హలో హలో హస్బెండ్ వాడి ఇక్కాడు మమ్ముటియా ఆమా ఇగో నీ ప్లాంటర్ పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే నా నారికేడు పేసేది నారికేళి ఎంత సమాచారం 4 పేరు వందాచి 4 పేరు వందాచో 4 రూమ్లు వేడు 4 రూమ్ వేయడము నా ఇప్పుడే ఇదిగో ఆ వచ్చిన వాళ్ళ నలుగురు కేడీలు తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి అంతే వెళ్ళు గిలే బాగిలే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్ ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ ఎంత డోన్ హైరే తండువాలా వీడు నా మొగుడు వాడు. నీ మొగుడు నీకే సొంతం. ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు సారు నీ ఎన్న ఎనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి నీ చుమ్మా ఇరియా సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు పంపించే 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతా నహీ బోలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు పేరు చెప్పు. నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकरन है ओ तमिल पुलियो कमोश तमिल पुली లేదు మలయాళం పిల్లి లేదు సారది ఎంత పేరు దావూద్ ఇబ్రహీం है दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैच देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन ओ సారది ఎంత పేరు హాజీ మస్తాన్. హాజీ మస్తాన్ సత్యపచ్చే ప్లీజ్ అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ಎಂದ ಸಾರು ಆರಕ್ಕಿಟ್ಟ ಗನ್ಸು ಬಾಂಬೆಲ್ಲ ಉಂಡು అంత బాంబెల్ల నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ డేంజరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం. తలాలు అన్న సండ నారికేళి ఇంద 4 పేరుని నల్లా పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పాట అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే అరే చెప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డు ఉంది సార్. అరే చెప్ ఇంటి బే సారు అంద అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే. ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు. మక్కలు తీస్తా కొడక. నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్. ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డు ఉంది సార్. అరే ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డు ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా. ఇక్కడ మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12 ఎంత ఈరప్పని 15 మొత్తం ఎంతరా? 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా? 35 సార్. 35. అరే చెప్పండి చెప్పినా 35 35 లాక్ గ్రేట్. మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమ్మగిట్ట ఖరాబైందా? ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా? దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం. నిజమే అనుకోగాని సార్, వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా? కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షలు ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్ తమ్మి. చిన్న ముచ్చట చెప్తా. ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో. కడమ 40 లక్షలు నాతో ఉంటాయి సార్. నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను. మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గాని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. చూప్ దవా గిట్ట ఖరాబైందా? ఆ మాట నేననాలే. ఠీక్ నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బును చూసి పురిపి ఆడే కోడిపుంజి అయిపోతాను. పురివిప్పాడేది కోడిపుంజి కాదు నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అలక నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు?